వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసులో ఈరోజు ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే ఈ కేసు ఏంటి అంటే తిరుపతిలో మారుతీనగర్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి. అయితే అక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఒక సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఇనుప గేట్లు బిగించేసి ఎవరు కూడా ఆ రోడ్లో తిరగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే ఒక రోడ్డునే మూసేయటం ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. ఇందులో హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక క్లారిటీ వస్తుంది మీకు. హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో జలవాయు విహార్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్గా నేవీ వాళ్ళ కోసం అని చెప్పి అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 4 గేట్లు ఉంటాయి. ఇవి ఉదయం 4 గంటలకి తీస్తారు, రాత్రి 9 మ్యాక్స్ 10 గంటలకి క్లోజ్. అప్పటి వరకు జనరల్ పబ్లిక్ కూడా తిరగవచ్చు. నార్మల్ రోడ్స్లో నుంచి కనెక్టివిటీ రోడ్లు అటు ఇటు వెళ్ళొచ్చు. కానీ నైట్ 10 అయితే ఈ జల్వాయు విహార్ లోపలికి వెళ్ళేటువంటి రోడ్లు ఏవి కూడా ఓపెన్ అయి ఉండవు. అన్ని గేట్లు వేసేసి తాళాలు వేసేసి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మీరు అరిచి గీ పెట్టినా కింద పడి దొరలాడినా రోడ్లు గేట్లు మాత్రం తీయరు. వేరే వైపు మీరు తిరిగి వెళ్ళాల్సిందే. సేమ్ అలాగే సేమ్ అంటే ఇక్కడ కనీసం పగలు కూడా జనరల్ పబ్లిక్ని వెళ్ళనివ్వకుండా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పూర్తిగా ఆ రోడ్డుని బ్లాక్ చేసేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించే తిరుపతికి చెందినటువంటి జనసేన కార్యకర్త కిరణ్ రాయల్ దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కార్పొరేషన్ అధికారులను అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం అవతల వైపు ఉన్నటువంటి రాయల్ నగర్ని మారుతీ నగర్ని రెండింటినీ కూడా కలుపుతూ ఒక రోడ్డు వేయాలనే ప్రతిపాదన వచ్చిందని, దీంట్లో భాగంగానే మొదటి విడతలో 9.09 లక్షలు, రెండో విడతలో 9.50 లక్షలు, అంటే దాదాపుగా 18.5 లక్షల కోట్ల రూపాయల కోట్లు కాదు 18.5 లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. ఇది కార్పొరేషన్ వాళ్ళు 2 కాలనీలను కలుపుతూ వేసినటువంటి రోడ్డు అని నివేదికలో ఉంది. సో మరి పబ్లిక్ కోసం వేసినటువంటి రోడ్డుని ఎలా బ్లాక్ చేస్తారు అని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది గత నెల 10వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆస్తులు ఉన్నాయని, వాటి కోసమే కార్పొరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ రోడ్డు వేయటం జరిగిందని, కార్పొరేషన్కి అయినటువంటి ఈ ఖర్చు మొత్తాన్ని ఆయనే పెట్టుకుంటారని, ఆ డబ్బులు చెల్లిస్తారని చెప్పి ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. కోర్టు ప్రైవేట్ ఆస్తుల విషయంలో మీరు దుందూకుడుగా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి కార్పొరేషన్ ఆదేశించింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి లాయరు ఆస్తుల జోలికి ఎవరూ వెళ్ళట్లేదు, కానీ ఇది పబ్లిక్ రోడ్డు అయినటువంటి నేపథ్యంలో రోడ్డుని బ్లాక్ చేయకుండా పబ్లిక్ తిరగటానికి, జనజీవనానికి ఇబ్బంది లేకుండా, ప్రజా రవాణాకి ఇబ్బంది లేకుండా ఆదేశాలు ఇవ్వండి, కనీసం గేట్లు ఓపెన్ చేయమని చెప్పండి అని చెప్పి చెప్పింది. చెప్తే సరే ఓకే ఈ గేట్లు ఓపెన్ చేయండి అని ఈ నెల 15వ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా గేట్లు ఓపెన్ చేయాలి. మరలా కోర్టుకు వెళ్ళి గేట్లు ఓపెన్ చెయ్యట్లేదు, లాక్ చేసి ఉంచారు అని చెప్పి మరలా హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విషయం తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈరోజు హైకోర్టు సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లు ఓపెన్ చేసి ఉంచాలని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ ఆయన ఆస్తుల విషయంలో కానీ ఏదైనా అభద్రతా భావం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, భద్రత లేదు అనుకుంటే సంబంధిత అధికారులకు తెలియజేసి భద్రత ఏర్పాటు చేసుకునేటువంటి చర్యలు చేపట్టాలే తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా రోడ్డు బ్లాక్ చేయటం, గేట్లు వేసేయటం వంటి చర్యలు చేపడితే కఠినమైనటువంటి చర్యలు కోర్టు తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఆ గేట్లు ఓపెన్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఏం చేస్తారో చూడాలి.